కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులకు పంపిణీ చేయడానికి వివిధ రకాల ఉపకరణాలు జగ్గంపేటకు చేరుకున్నాయి. జ్యోతుల నెహ్రూ కాలనీలో మనమ్మ కళ్యాణ మండపంలోని వాటిని నిల్వ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర మాట్లాడుతూ ఆగస్టు 3న జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించామని, ఈ శిబిరంలో గుర్తించిన బ్యాటరీ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్లు వంటి దివ్యాంగుల ఉపకరణాలు జగ్గంపేట చేరుకున్నాయని తెలిపారు. అక్టోబర్ 7న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగులకు ఈ ఉపకరణాలను పంపిణీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పనితనానికి ఈ కార్యక్రమం ఓ మచ్చు తునుక అని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మండపాక అప్పన్నదర, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షునండి. ఆగస్టు 3వ తేదీన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 550 మందికి దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు నిర్వహించడం జరిగింది. గుర్తింపులో నిర్వహించిన ఉపకరణాలన్నీ కూడా జగ్గంపేట 5 లారీలతో చేరుకున్నాయి. మరి ఈరోజు వికలాంగులకు అవసరమైన ఉపకరణాలు ట్రైసైకిళ్ళు, బ్యాటరీ ట్రైసైకిళ్ళు, అదేవిధంగా కృత్రిమ కాళ్ళు, వినికిడి యంత్రాలు, ఇలా అనేకం దివ్యాంగుల ఉపకరణాలను తీసుకురావడం జరిగింది. మరి గెలిచిన నెలకాలంలోనే దివ్యాంగుల కోసం మన జగ్గంపేట శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత జ్యోతుల నెహ్రూ గారు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం, మరి అందరికీ కూడా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగుల పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసే నాయకుడు జ్యోతుల నెహ్రూ అనడానికి నిదర్శనం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జ్యోతుల నెహ్రూ గారు ఈరోజు వికలాంగుల పట్ల ప్రేమ 6,000 రూపాయలు పింఛను పెంచడం, 10,000 రూపాయలు పింఛను పెంచడం, 15,000 రూపాయలు పింఛను పెంచడంతో పాటు ఈరోజు మాకు అవసరమైన ఉపకరణాలు, పనిముట్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నారండి. మమ్మల్నే కాదు, అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రజలను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు ఈ ప్రభుత్వానికి.